రెండు కూడా వేరు వేరు చోట్ల నుంచి పట్టుకొచ్చినాయి. ఫస్ట్ లో కొట్టుకుంటే తర్వాత మెల్లమెల్లగా ఫ్రెండ్స్ అయితే అని చెప్పేసి నమ్మకంతో ఒకే బోన్ లో రెండు ఇడిచిపెట్టాను. ఎక్కడికి ఎగిరిపోకుండా టేప్ వేసాను. ఒక 10 రోజులు లేదా 15 రోజుల పాటు అట్లే ఉంచుకోవాలి, లేకపోతే ఎగిరిపోతాయి. సో ఇక్కడ నేచర్ అలవాటు పడేంత వరకు అట్లే ఉంచుకోవాలి, లేకపోతే కష్టం. ఎగిరిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. ఇంతకు ముందు కూడా ఇలా చాలా స్వేచ్ఛగా వదిలిపెట్టాను, అవి ఎగిరిపోయినాయి. అట్లా కొనకొచ్చుకొని కూడా చాలా పోగొట్టుకున్నాను. అందుకోసం అని చెప్పేసి భద్రంగా టేప్ వేసి పెట్టినాను ఫ్రెండ్స్. ఏమనుకోవద్దండి, వాటిని బంధించానని కాసి అట్లా ఏమనుకోవద్దండి. అవి చాలా అంటే ఇష్టం కాబట్టి నేను కూడా డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకొని మరీ నష్టపోయాను. ఈసారి అలా కాకుండా చాలా కేర్ఫుల్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకు ముందు పారలు కొనుక్కున్నప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు, అందుకే వీడియోస్ పెట్టలేదు. ఈ వీడియో చూస్తున్న వారి దగ్గర ఎవరి దగ్గరైనా పారలు ఉంటే మీ నెంబర్ కామెంట్ చేయండి బ్రదర్. ఒక 2 జతలైనా కొనుక్కోవాలనుకుంటున్నా, నాకు అంత ఇష్టం పారాలు. సో తప్పకుండా అయితే రిప్లై అయితే ఇవ్వండి అన్న. ఇప్పుడైతే ఫుడ్ వీటికి బుడ్డలు ఇత్తనాలు, వేరుశనగలు, పప్పులు, అదేవిధంగా సద్దలు, జొన్నలు, వడ్లు, సద్దపిండి, ఈ విధంగా అన్ని రకాలైతే పెడుతున్నాను ఫ్రెండ్స్. నిన్న తెచ్చుకున్న వెంటనే వీటికి విమ్రాలు అయితే తాపాను. అంటే రోగం సోకకోకుండా విమ్రాలు కానీ, విమ్ బూస్ట్ కానీ, టెట్రాసైక్లోన్ ఇట్లా ఈ విధంగా తాపాను. వాటికి కోళ్ళకి ఏ విధంగా అయితే పెడతాము వీటికి కూడా అదే విధంగా పెట్టమని డాక్టర్ చెప్పారు. నేను డాక్టర్ గారిని కనుక్కున్నాను, సార్ వీటికి ఏమైనా సపరేట్ మందులు ఉంటాయని చెప్పేసి. అలా ఏం లేదు బాబు, ఒకే మందే ఉంటుంది. విమ్రాలు తాపు ఫస్ట్గా, అన్నిట్ల విధాలుగా సెట్ అవుతుంది విమ్రాలు అయితే అని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే డాక్టర్ గారు చెప్పారు 2 రోజులకి లేదా 3 రోజులకు ఒక్కసారైనా విమ్రాలు తాపండి అని చెప్పారు. సో నేనైతే అదే చేస్తున్నా. ఫస్ట్ తెచ్చిన రోజు తాపినా, మళ్ళీ ఈ రోజు తాపినా, ఎట్లా ఉంటుందో రిజల్ట్ అయితే చూస్తాను. మరి నేను చూసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనే విషయం. ఇది ముందుగానే 2 గుడ్లు అయితే పెట్టింది, ఇక్కడ కనిపించే గుడ్లు. కానీ ఇప్పుడు ప్రస్తుతం గుడ్ల మీద కూర్చోవడం లేదు, అంటే దానికి భయం ఎక్కువైపోయింది అనమాట. అందుకోసం అని చెప్పి గుడ్ల మీద కూర్చోవడం లేదు. మరి పిల్లలు లేస్తాయో లేదో తెలియదు. నేను టార్చ్ చేసి చూసిన, అంటే పిల్ల అయితే తయారవుతుంది. మరి ఈ ఎండకి ఎట్లా ఉంటుందో అర్థం కావడం లేదు. ఒకవేళ పిల్లలు లేపితే కూడా చాలా మంచిగా ఉంటుందని అనుకుంటున్నా. ఒకవేళ లేపితే కూడా వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.